హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ వరల్డ్. ఈరోజు రుచికరమైన టొమాటో మెంతి కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పావు చెంచా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పావు చెంచా పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది చేదు రాకుండా ఉంటుంది. మెంతాకులో మంచి ఫైబర్, విటమిన్, మినరల్స్ ఉంటాయి. వెయిట్ లాస్లో అండ్ షుగర్ మేనేజ్మెంట్లో బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో 1 అవర్ నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుని ఇందులో వేసుకోవాలి. శనగపప్పులో మంచి ఫైబర్, విటమిన్, ప్రోటీన్స్ ఉంటాయి అండ్ వెయిట్ మేనేజ్మెంట్లో చాలా బాగా యూజ్ అవుతాయి. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత రుచికి తగ్గట్టుగా కారం వేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.